వెల్కమ్ టు ఏటీవీ. భారత క్రికెట్ సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. కానీ అందులో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు తమకంటూ ఒక పేజీని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు కోహ్లీ తర్వాత ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది. కొత్త పేరు వినిపించాల్సిన సమయం వచ్చింది. విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత అటు అభిమానులకు ఇటు మార్కెట్కు కూడా కొత్త పేరు కావాలి. సునీల్ గవాస్కర్, కపిల్ దేవులు తమ ఆటతో అనేక మందిలో క్రికెట్ పట్ల ఆదరణను పెంచారు. కొత్తగా క్రికెట్లోకి వచ్చే వారిలో స్ఫూర్తిని నింపారు. క్రికెట్ హీరోలుగా తిరుగులేని పేరును సంపాదించారు. గవాస్కర్ స్ఫూర్తితో బ్యాట్ పట్టి వచ్చిన సచిన్ టెండూల్కర్ ఆ స్థాయికి చేరుకున్నాడు. క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. తిరుగులేని రికార్డులను అధిగమించాడు. కొత్త రికార్డులను సృష్టించాడు. సచిన్ రిటైర్మెంట్ సమయానికి ధోని ఇమేజ్ పతాక స్థాయికి చేరింది. సచిన్ జట్టులో ఉండగానే ధోని పేరు మారుమోగింది. సచిన్ తర్వాత మార్కెట్లో ధోని ఇమేజ్ పతాక స్థాయికి చేరింది. సచిన్ క్రికెట్ ఆడుతున్నంత వరకు యాడ్ మార్కెట్లో అతడే లీడర్గా నిలిచాడు. సచిన్ రిటైర్మెంట్ తర్వాత ధోని మార్కెట్కు లీడర్ అయ్యాడు. ఎండోర్స్మెంట్ మార్కెట్లో ధోని భారీ ఒప్పందాలతో కొత్త హైట్స్కు రీచ్ అయ్యాడు. ధోని పేరుకు ఇప్పటికీ మార్కెట్ అయితే ఉంది. ఐపీఎల్లో అది కొనసాగుతూ ఉంది. అయితే ధోని కెప్టెన్సీ సమయానికి జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత టార్చ్ బేరర్గా కొనసాగాడు. సచిన్, ధోని, విరాట్లు ఒకరి తర్వాత ఒకరు ఆ స్థాయిలో కొనసాగారు. అయితే సచిన్ ఆడుతూ ఉండగానే ధోని జట్టులో ఉనికిని చాటాడు. ధోని కెప్టెన్సీలోనే విరాట్ కీలక ప్లేయర్గా ఎదిగాడు. కానీ విరాట్ కెప్టెన్సీ సమయంలో అతడి కన్నా వయసులో కాస్త పెద్దవాడు, క్రికెట్లో సీనియర్ అయినటువంటి రోహిత్ శర్మ కూడా ఒక వెలుగు వెలిగినా వారిద్దరూ ఒకే సమయంలో జట్టు నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో ఇండియన్ క్రికెట్లో ఓ లోటు ఏర్పడింది. వీళ్ళను రీప్లేస్ చేసేంత దమ్మున్న ప్లేయర్స్ ఎవరనే చర్చ మొదలైంది. అయితే ఆ స్టార్ స్టేటస్ను శుభ్మన్ గిల్ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 25 ఏళ్ల వయసున్న గిల్ ఇప్పటికే 4 ఏళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ప్రత్యేకించి ముందుగా టెస్ట్ క్రికెట్తో గిల్ వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత వన్డే, ఐపీఎల్లో అతడి ప్రస్థానం కొనసాగింది. ఊహించిన రీతిలో భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు గిల్ కెప్టెన్ అయ్యాడు. అవకాశం అలా అంది వచ్చిన వేళ ఇతడి సూపర్ ఫామ్ కొనసాగుతూ ఉండడంతో ఒక్కసారిగా గిల్ ఇమేజ్ డబుల్ అయింది. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆరంభానికి, రెండో టెస్ట్ మ్యాచ్ సమయానికి గిల్ రేంజ్ చాలా పెరిగింది. జట్టు కన్నా ఇలా ఒక ఆటగాడి ఇమేజ్ పెరగడం భారత క్రికెట్లో కొత్త కాదు. సచిన్, ధోని, విరాట్లు అనుభవించిన స్థితే ఇది. ఇప్పుడు తన బ్యాటింగ్ ప్రతిభతో గిల్ కూడా ఆ స్థాయికి చేరుకోవడానికి పెద్ద సమయం పట్టేలా లేదు. ఈ సిరీస్ మొత్తం గిల్ ఇదే బ్యాటింగ్ ఫామ్ను కొనసాగిస్తే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. అది కూడా ఇంగ్లాండ్ వంటి చోట అలాంటి రికార్డులు సాధిస్తే వచ్చే క్రేజే వేరు. ఇక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్లలో టెస్ట్ క్రికెట్లలో రాణించే వాళ్ళు ఎవరికైనా సరే క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకమైనటువంటి పేరు వస్తుంది. అది లెజెండరీ స్టేటస్కు చేరేందుకు మార్గం అవుతుంది. ఇక ఇప్పుడు యాడ్ మార్కెట్ కూడా ఒక స్టార్ అవసరం. ఆ అవసరాన్ని కూడా గిల్ తీరుస్తున్నాడు. ఇప్పటికే చాలా రకాల యాడ్స్లో అతడు కనిపిస్తూ ఉన్నాడు.